నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీ డెవలప్మెంట్ కు గేమ్ చేంజర్. ఏకంగా 1,80,000 ఉద్యోగాలు, 1,30,000 కోట్ల పెట్టుబడులు. విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ ఏఐతో జరిగే ప్రయోజనం ఇదంటూ కూటమి చెప్పుకొస్తోంది. విపక్ష వైసీపీ రియాక్షన్ మాత్రం ఆసక్తికరంగా పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. తమ హయాంలోనే అదానీతో ఒప్పందం చేసుకున్నామని చెబుతోంది వైసీపీ. గూగుల్ ఏఐతో పెద్దగా ఉద్యోగాలు రావని కూడా అంటోంది. గూగుల్ డేటా సెంటర్ పై ఎందుకీ పొలిటికల్ హైడ్రామా? ఏపీలో వైసీపీ ఇలా, కర్ణాటకలో మంత్రులు అలా. ఎందుకలా? పొలిటికల్ హాట్ టాపిక్ గా గూగుల్ ఏఐ సెంటర్, గూగుల్ డేటా సెంటర్ గేమ్ చేంజర్ అంటున్న కూటమి. గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ ఓ క్లారిటీకి రాలేకపోతోందా? అద్భుతమని కూటమి, అంతలేదన్నట్లుగా వైసీపీ. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడది ట్రెండింగ్ టాపిక్. పెట్టుబడుల పరంగా అతిపెద్ద కంపెనీ విశాఖ వస్తున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ అంశంగా నడుస్తోంది. సేమ్ టైం విశాఖ గూగుల్ డేటా సెంటర్ కూడా అన్ని అంశాలలాగే పొలిటికల్ టాపిక్ గా క్రెడిట్ వార్ లో భాగంగా ఓ ఇష్యూ అయిపోయింది. ఓవైపు ఏపీకి అతిపెద్ద పెట్టుబడి, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు, 1,30,000 కోట్ల పెట్టుబడులు అంటూ కూటమి చెబుతోంది. అందుకు తగ్గట్లే నేషనల్ హాట్ టాపిక్ అవుతోంది వైజాగ్ గూగుల్ డేటా సెంటర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎడ్యుకేటెడ్ సెక్టార్ మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయం రచ్చ చేస్తోంది. అటు కర్ణాటకలో గూగుల్ ఏఐ సెంటర్ చుట్టూ పొలిటికల్ దుమారం లేస్తోంది. సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్యూర్ వల్లే గూగుల్ ఏఐ సెంటర్ ఏపీకి తరలిపోయిందని అక్కడి ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. అయితే కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే మాత్రం ఏపీ ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చుకుందని చెబుతున్నారు. అయినా బెంగళూరే ఐటీ హబ్ గా ఉందని అక్కడ ప్రభుత్వ పెద్దలు కవర్ చేసుకుంటున్నారు. ఏపీ మంత్రి లోకేష్ మాత్రం ట్విట్టర్ వార్ కోసం కాదు, పెట్టుబడుల కోసమే తమ సిన్సియర్ ప్రయత్నమంటున్నారు. ఇకటు ఏపీలోనూ గూగుల్ డేటా సెంటర్ చుట్టే రాజకీయం నడుస్తోంది. గూగుల్ డేటా సెంటర్లో విపక్ష వైసీపీ రియాక్షన్ చర్చకు దారితీస్తోంది. వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై డైలాగ్ వార్ నడుస్తోంది. డేటా సెంటర్లతో పెద్దగా ఉద్యోగాలు రావన్న ఆయన గూగుల్ డేటా సెంటర్లతో నీటి కొరత వస్తుందని ఇంకో కామెంట్ చేశారు. అంతేకాదు కరెంటు ఛార్జీలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. వైసీపీ తమ హయాంలోనే అదానీతో జగన్ ఇదే ఒప్పందం చేసుకున్నారని, ఇదేం కొత్తగా తెచ్చిందేం కాదని చెప్పుకుంటున్నారు. దీంతో వైసీపీ వాదనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా దారితీస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చినా సరే వైసీపీ కొట్టిపారేసింది. గూగుల్ నుంచి అధికారిక ప్రకటన లేకుండా మీడియాలో ప్రచారం చేసుకుంటే వచ్చేసినట్లేనా అంటూ అప్పట్లో వైసీపీ లీడర్లు సెటైర్లు వేశారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవడంతో గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ రియాక్షన్ ఇంకా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కంపెనీ, ఎయిర్టెల్ కూడా భాగస్వామ్యం అయ్యాయి. ఈ అంశాన్ని వైసీపీ అవకాశంగా అందిపుచ్చుకుంటోంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరిందని వైసీపీ గుర్తు చేస్తోంది. ఆ ఒప్పందమే కాస్త విస్తరించి గూగుల్ వరకు వెళ్లిందని చెప్పుకొస్తోంది. అప్పట్లో జగన్, అదానీ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. సేమ్ టైం డేటా సెంటర్లతో పెద్దగా ఉపయోగం ఉండదని తీసి పడేస్తోంది వైసీపీ. డేటా సెంటర్లతో పర్యావరణానికి హాని కలుగుతుందని కూడా చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. దీంతో గూగుల్ డేటా సెంటర్ ను వైసీపీ స్వాగతిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న అంశంపై క్లారిటీ లేదన్న టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీ అధినేత జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.